ఫోన్ న్యూస్ లో ఫస్ట్ టాపిక్ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమర సంఘం పూరించనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రెండో టాపిక్ పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడవి సోమన్పల్లిలో అనుమానాస్పదంగా కూలిన చెక్ డ్యామ్ ను బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది. ఇసుక దందా కోసమే కాంగ్రెస్ నేతలు దొంగల్లా వ్యవహరించారని, చెక్ డ్యాంలను విధ్వంసం చేశారని తేల్చింది. టాప్ 4 లో మూడో టాపిక్ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు పునాది వేశాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పరిషత్ ఎన్నికల్లో జెడ్పీ స్థానాలను గెలుచుకొని గులాబీ జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాలుగో టాప్ చేసుకున్న వారికే యూరియా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాంటి అవగాహన కల్పించకుండా నిరక్షరాస్యులైన రైతులు ఈ యాప్ను వినియోగించడం ఎలా సాధ్యమవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. నీటి హక్కులపై గులాబీ పోరు గర్జన, రేపు తెలంగాణ భవన్లో దళపతి దిశానిర్దేశం. టాప్ ఇసుక దందా కోసమే చెక్ డ్యాంలు పేల్చివేత, తేల్చిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. అఖండ విజయాలకు పంచాయతీ ఫలితాలే నిదర్శనం, పూర్వ వైభవం కోసం కొట్లాడుదామన్న కేటీఆర్, హరీష్ రావు. టాప్ 4 హెడ్లైన్స్ చూస్తే రైతులకు మరో కష్టం, బుకింగ్ విధానంపై అవగాహన కల్పించకుండా యాప్ అమలు. టాప్ 4 హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తే నీటి హక్కులపై గులాబీ పోరు గర్జన, రేపు తెలంగాణ భవన్లో దళపతి దిశానిర్దేశం. టాప్ 2 న్యూస్ విషయానికి వస్తే ఇసుక దందా కోసమే చెక్ డ్యాంలు పేల్చివేత, తేల్చిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ. టాప్ 3 హెడ్లైన్స్ చూస్తున్నా. అఖండ విజయాలకు పంచాయతీ ఫలితాలే నిదర్శనం, పూర్వ వైభవం కోసం కొట్లాడుదామన్న కేటీఆర్, హరీష్ రావు. టాప్ 4 న్యూస్ చూస్తే రైతులకు మరో కష్టం, బుకింగ్ విధానంపై అవగాహన కల్పించకుండా యాప్ అమలు.